జై శ్రీరామ్ అండి. మాది నల్లజర్ల గ్రామం. నల్లజర్ల వెల్లంకి రాఘవేంద్ర సుబ్రహ్మణ్యం నా పేరు. మా తాతగారు వెల్లంకి దొరయ్య గారు, వెల్లంకి సత్యనారాయణమూర్తి గారు, వెల్లంకి కొండలరావు గారు ముగ్గురు తాతలు. వారు పెట్టిన మామిడి మొక్క ఈరోజు కాయలు కాసి ఈరోజు ఈ నల్లజర్లలో ఎంతో అభివృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెందుతూ సప్తాహాలు ఏకాదశులు హరే రామ సంకీర్తనలు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయండి ఇక్కడ. అదేవిధంగా ఈరోజు వెల్లంకి గోపాలం గారి కుమారుడైనటువంటి వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ 49 రోజులు కార్యక్రమం దిగ్విజయం చేసుకుని రోజుకి 108 సార్లు కాడికి 49 రోజులు సప్తాహ కార్యక్రమం చేసుకున్నామండి. ఈరోజు పూర్ణాహుతి అన్న సమారాధన జరుగుతుంది. ఆ భక్తులు అనేక గ్రామాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారండి. అలాగే మేము పూర్వం వాడవాడల ఊరూరా హరినామ సంకీర్తన అని చెప్పి పల్లెపల్లిలో ఏకాదశికి హరినామ సంకీర్తన జరిపించేవాళ్ళం అండి. అదేవిధంగా హరే శ్రీనివాస కార్యక్రమాల్లో కూడా కోలాట సమాజాలు నేర్పుకుంటూ ఆర్టీసీ బస్సు ఎల్లని ఊరైనా ఉంటుందేమో కానీ మా భజన మండలంలో లేని ఊరంటూ మా నల్లజర్ల మండలంలో లేదండి. అదంతటికీ కారణం మా వెల్లంకి దొరయ్య గారు, కంచిరాజు కృష్ణమూర్తి గారు, ఇలాంటి పెద్దలు గంటా చిట్టయ్య గారు, ఇలాంటి పెద్దలందరూ ఎప్పుడూ పెట్టిన భిక్ష ఇదంతాను. దాన్ని పట్టుకుని మేము మా తరం కూడా అలాగే ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాం. చాలా అద్భుతంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ తరంలో పుట్టడం మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న పిల్లలు కూడా తల్లిదండ్రులు పాఠశాలలకు పంపుతూనే కాకుండా ఇంటి దగ్గర పిల్లలకు కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణ అలాగే భగవద్గీతని ఈ శ్లోకాలు చెప్పి మేము కూడానండి చిన్నపిల్లలకి ఇలాంటి పిల్లలకి వేసవికాలం కోలాటం నేర్పడం. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుందండి. ఆ కళ్యాణ మండపంలో చిన్నపిల్లలందరికీ భగవద్గీత అన్నమాచార్య పాటలు సంకీర్తనలు ఈ వేసవికాలం సెలవుల్లో నేర్పించేవాళ్ళం అండి. మా ఊర్లో మట్టుకి తర్వాత తరం కూడా హిందూ ధర్మానికి బతికుందని మేము నమ్ముతున్నామండి. చిన్నపిల్లలు కూడా చాలా మాకు తల్లిదండ్రులు ఇక్కడ నల్లజర్లలో సహకరించుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు క్లాసులు పెడితే క్లాసులకి పంపుతాకి రెడీగా ఉన్నారండి. హరే శ్రీనివాస. Like and subscribe Eagle Media Works.